తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలు రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్కు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే నడిగడ్డకు చెందిన గులాబీ నేతల్ని కారు దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీతో హస్తం పార్టీ నేతలు టచ్లో ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆ నాయకులు హస్తం గూటికి చేరుతారనే గుసగుసలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారే. కారు దిగాలి అనుకుంటున్న ఆ నేతలెవరో చూద్దాం. వరుస పరాజయాలతో కుదేలైన గులాబీ పార్టీకి పాలమూరు జిల్లాలో మరో షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన కీలక నేతలు, ప్రజాప్రతినిధులు కారు దిగేందుకు సిద్ధమవుతున్నారా? వారం 10 రోజులుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న ప్రచారం నిజమే అంటున్నారు అక్కడి నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 14 స్థానాలకు గాను 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఎంపీ ఎన్నికల్లో ఒక సీటులో కాంగ్రెస్, మరో సీటు బీజేపీలు గెలుచుకున్నాయి. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. ఈ పరిణామంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని చూస్తోంది. అందులో భాగంగా గద్వాల ఎమ్మెల్యే, ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం సాగుతోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకు సన్నిహితుడిగా పేరున్న కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్పించే బాధ్యతను ఆయనకే అప్పగించినట్టు చెబుతున్నారు. ఈయనతో పాటు ఆ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సైతం హస్తం గూటికి చేరతారనే టాక్ నడుస్తోంది. ఇటీవలే కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమంలో చేరికలపై చర్చలు జరిగినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఒకేసారి జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం కూడా ఉంది. దీంతో కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరతాడనే ప్రచారానికి బలం చేకూరుతోంది. కాంగ్రెస్ లోకి గులాబీ ముఖ్య నేతల చేరికల వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు గద్వాల, అటు అలంపూర్లో కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నాయకుల వ్యవహార శైలి ఇబ్బందులు తెచ్చిపెడుతూ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారారని, వారికి చెక్ పెట్టేందుకే బీఆర్ఎస్ నుంచి చేరికలకు శ్రీకారం చుట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో విభేదాల కారణంగా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారంతో సరిత వర్గీయుల్లో ఆందోళన మొదలైంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పార్టీ మారాలనే ఒత్తిడి కూడా కార్యకర్తల నుంచి పెరిగినట్టు తెలుస్తోంది. అయితే తనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని అడిగిన మాట వాస్తవమేనని, అదే జరిగితే అందరికీ చెప్పే పార్టీ మారుతానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. గతంలో పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఆ కంచుకోటను బద్దలు కొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ మాత్రమే విజయం సాధించాలనే రీతిలో సీఎం రేవంత్ రెడ్డి తన జిల్లా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది.